తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. డిఎస్సి 2025 నిర్వహణపై వైకాపా అధినేత జగన్ విషప్రచారం మానుకోవాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత గట్టిగా హెచ్చరించారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన టీచర్స్ కు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని, జగన్ ఇది గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. పులివెందుల నుంచి రాయలసీమ ఉపాధ్యాయులు అంతా కలిసి సమరశంఖం పూరించారని, టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని చెప్పారు. డిఎస్సీపై దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని, జగన్ కు మైక్ ఇచ్చి ఒక రోజంతా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా డిఎస్సి అంటే ఒక వ్యతిరేకత ఉంది. ఈ రోజు మేము 16,000 కుటుంబాలు వెలుగులిప్పితే మీరు 16,000 కుటుంబాలని అవమానపరుస్తున్నారు. ఆ అవమానాన్ని భరించలేక ఈ రోజు మరి రాయలసీమలో ఏదైతే మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన టీచర్లు మరి అనంతపురం, కర్నూలు, కడప జిల్లా టీచర్లందరూ మరి కొండారెడ్డి బురుజు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు మా ఆత్మగౌరవంపై మీరు దెబ్బతీస్తున్నారు, ఖబర్దార్, మేము ఈరోజు మా ప్రతిభ మా కష్టంపై మేము క్వాలిఫై అయ్యే తప్ప మేము ఎలాంటి తప్పిదాలు జరగలేదన్న విషయం కూడా తెలియజేస్తూ ఖబర్దార్ అని ఈరోజు క్వాలిఫై అయిన టీచర్లు కొండారెడ్డి బురుజు వెక్కి మీకు నిరసన తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి, మెగా డిఎస్సి పైన మేము చర్చించడానికి సిద్ధం. హిందూ దేవతలు ఇతిహాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీ రమణమూర్తిపై మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ ప్రెస్ మీట్ లో ఇతిహాసాలను వక్రీకరించారంటూ రాష్ట్రీయ వారణసేన